హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఆనియన్ దోశ కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోండి. కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పెనం మీద ఆయిల్ వేసి, అంటే కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ వేసి తర్వాత ఒక గరిట పిండిని వేసి అలా తిప్పి దాని మీద ఆనియన్స్, అంటే దోశ మీద ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసేయండి. టర్న్ చేయొద్దు, జస్ట్ నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసి అటు ఇటు కాల్చుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. అంతే అండి, రెడీ. ఇంకో దోశ వేస్తాను చూడండి. ఇట్లా గరిట ఒక చెంచా పిండిని తీసుకొని అట్లా తిప్పేసి దోశ రెడీ అయిపోతుంది. ఆ దోశ మీద ఆనియన్స్, క్యారెట్ తురుము, ఈ కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అది వేయండి. కరివేపాకు కూడా వేయండి. అంతే అండి, రెడీ. సింపుల్గా చేసేయచ్చు. అంటే క్యారెట్ వేస్తే కొంచెం హెల్త్కి హెల్త్ అట్లా అన్నమాట. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe to my channel for more videos.